వెల్కమ్ టు మై బెస్ట్ స్కూల్. ఈరోజు మనం వెబ్ పేజీలను తెలుగు లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. జనరల్గా మనం చాలా వెబ్సైట్లు చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు కానీ సాక్షి కానీ ఇలాంటి పేపర్ మనం న్యూస్ పేపర్స్ ఆన్లైన్ న్యూస్ పేపర్ కానీ చూసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని వెబ్సైట్స్లో అంటే వెబ్ పేజెస్ అండ్ వెబ్సైట్లు అన్నీ కూడా తెలుగు ఇంగ్లీష్ రకరకాల లాంగ్వేజ్లో కనబడుతూ ఉంటాయి. అంటే తమిళనాడు వాళ్ళు తమిళంలో, అలానే మహారాష్ట్ర వాళ్ళు హిందీలో, అలానే ఆంధ్ర వాళ్ళు తెలుగులో, ఇలాగా మనకి వెబ్సైట్లను క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది జనరల్గా ఇంగ్లీష్లో ఉంది. సో ఇలా చేయటం అనేది అంటే టైపింగ్ అనేది మనకు తెలుసు, అంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తాము ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా తెలుగులో చేయాలి అనుకుంటే మీ సొంతగా తెలుగులో ఒక వెబ్సైట్ తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి education.com తెలుగులో ఉన్నారు చూసారా. అంటే సాక్షి ఎడ్యుకేషన్ అనేది తెలుగులో అంటే తెలుగు వర్షన్ అనమాట. అంటే తెలుగు వాళ్ళు మాత్రం చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి డేటా అంతా కూడా తెలుగులో ఉంది. సో ఈ డేటాని రెండు విధాలుగా స్టోర్ చేస్తూ ఉంటారు, అంటే పెట్టవచ్చు. ఒకటి, మనం అను సాఫ్ట్వేర్ లాంటి తెలుగు టైపింగ్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి టైప్ చేసి జేపీజీ ఫార్మేట్లో పెట్టి కొంతమంది ఇలా పెడుతూ ఉంటారు. రెండవది డైరెక్ట్గా ఫాంట్స్. చూడండి ఇదంతా ఫాంట్, అంటే తెలుగులో టైప్ చేసి డైరెక్ట్గా ఫాంట్ పెడతారు. సో ఇమేజ్గా పెడితే మనకు బరువు ఎక్కువ ఉంటుంది, ఫాంట్గా పెడితే బరువు తక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఏదో ఒక న్యూస్ గురించి క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆ న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుగులో కనబడుతుంది. నేను తెలంగాణ అటవీ శాఖలో 2000 పోస్టులు భర్తీకి చర్యలు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా కనబడుతుంది. సో ఇక్కడ నేను దీనిని ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ బటన్ క్లిక్ చేసి కాపీ అని, సో మనం ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు ఎనీవేర్. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి, ఇది ఫాంట్ కాబట్టి ఇట్ ఈజ్ సెలెక్టబుల్. అదే కొన్ని వెబ్సైట్లలో ఫాంట్ పెట్టకుండా మనకి జేపీజీ ఫార్మాట్లో పెడుతూ ఉంటాం, దాన్ని మనం సెలెక్ట్ చేయలేము. అంటే ఇమేజ్గా సేవ్ చేసుకోవాల్సింది తప్ప ఇలా సెలెక్ట్ చేయలేము. మనం కూడా తెలుగులో వెబ్ పేజీని తయారు చేయాలి అంటే ఎలాగా? సో సింపుల్ వే అండి, చాలా సింపుల్ వే. ఒకప్పుడు నాకు ఈ విషయం తెలియక ఎవరిని అడిగినా నాకు చెప్పలేదు. జనరల్గా వెబ్ డిజైనింగ్లో మనం ఏదైనా డౌట్స్ అడిగితే చెప్పేవాళ్ళు ఉండరు. సో నేను చాలా సఫర్ అయ్యాను తెలుగులో చేయడానికి. ఫస్ట్ టెక్నిక్ తెలుసుకోలేక, తెలుసుకున్న తర్వాత అనిపించింది నాలాగే ఎంతోమంది ఇబ్బంది పడుతుంది. సో వాళ్ళకి ఈజీగా తెలియాలి. సో ఆ ప్రయత్నమే ఇది. మీకు తెలుగులో ఎలా చేయాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా మనం ఒక సింపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేద్దాం నోట్ ప్యాడ్లో. సో HTML ఓపెన్ అండ్ HTML క్లోజ్, హెడ్ ఓపెన్ అండ్ హెడ్ క్లోజ్, బాడీ ఓపెన్ అండ్ బాడీ క్లోజ్. సో ముందుగా ఇంగ్లీష్ చిన్న పారాగ్రాఫ్ క్రియేట్ చేద్దాం. ఈ ట్యాగ్ తీసుకున్నాను, ఈ ట్యాగ్ క్లోజ్. దీనిలో నేను ఏదైనా సమ్ డేటా, సో డమ్మీ డేటా తీసుకుంటాను, కాపీ అండ్ పేస్ట్ అండ్ పేస్ట్ అండ్ పేస్ట్. సో ఇప్పుడు ముందు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసినప్పుడు సేవ్ కానీ సేవ్ చేయాలని తీసుకోవచ్చు. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. నేను తెలుగు.html అనే పేరు సేవ్ చేస్తాను. పేరు వర్క్ తెలుగులో అంటే తెలుగులో మారదు, ఫైల్ పేరు మాత్రం తెలుగు.html. సో మనకి ఎక్కడ సేవ్ అయిందంటే ఇది డెస్క్టాప్ వాళ్ళకి. ఇక్కడ తెలుగు.htmlలో మనకి అంటే ఈ ఫైల్ అనేది ఇంగ్లీష్ పారాగ్రాఫ్ని డిస్ప్లే చేస్తుంది. కానీ నాకు తెలుగు కూడా కావాలి. మరి మన వెబ్సైట్లో కానీ తెలుగు మనం పెట్టాలంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తెలుగుని టైప్ చేసి పెట్టాలి. ఇలా తెలుగుని టైప్ చేయాలంటే అను సాఫ్ట్వేర్ వచ్చి ఉండాలి. మరి అను సాఫ్ట్వేర్ రాని వాళ్ళు, డిటిపి వాళ్ళకంటే అను సాఫ్ట్వేర్ తెలుసు,
చిన్న చిన్న వెబ్ డిజైనర్లు తెలియదు కదా, సో వాళ్ళు సింపుల్గా 2 ways ఫాలో అవ్వచ్చు. ఒకటి బై యూజింగ్ గూగుల్ ట్రాన్స్లేటర్, లేదా గూగుల్లోకి వెళ్ళి తెలుగు టైపింగ్ అని చెప్పి టైప్ చేయండి. సో ఇక్కడ మనకి తెలుగు ఇండియా typing.com చూడండి, తెలుగు ఇండియా typing.com లేదా గూగుల్ ట్రాన్స్లేటర్. గూగుల్ ట్రాన్స్లేటర్. సో రెండిట్లో ఏదైనా పర్వాలేదు, మనం తెలుగు టైప్ చేసుకోవడానికి సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూడండి, నేను మీరు తెలుగులో వెబ్ పేజీలను లేదా వెబ్ పేజెస్లను సింపుల్గా తయారు చేయవచ్చు. సో దీన్ని మీరు కాపీ చేసి దీనిలో పెడతాం, నోట్ ప్యాడ్లో, అంటే మన యొక్క వెబ్ ప్రోగ్రాంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకో పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను, లేదా H1 ట్యాగ్ తీసుకుంటాను. H1 అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ, హెడ్డింగ్ 1. సో ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ చేశాను, మనకైతే కనపడింది. దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. కదా సేవ్ చేసినప్పుడు చిన్న ఎర్రర్ వచ్చింది, అంటే డెస్క్టాప్ మీద ఉన్న తెలుగు.html దిస్ ఫైల్ కంటైన్స్ క్యారెక్టర్స్ ఇన్ యూనికోడ్ ఫార్మాట్ విచ్ విల్ బి లాస్ట్ ఇఫ్ యూ సేవ్ దిస్ ఫైల్ యాజ్ ఏ ANSI ఎన్కోడింగ్ టెస్ట్ ఫైల్. ఏంటంటే ఇది ఇప్పుడు మనం సపోజ్ సేవ్ చేసాము, బాగానే ఉంది, ఫైల్ సేవ్ అయ్యింది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను, కానీ ఇక్కడ ఏం కనపడింది, క్వశ్చన్ మార్క్స్ కనపడింది. కానీ ఇక్కడ ఏం కనపడుతుంది, మనకి తెలుగు కనపడుతుంది. సో డిఫరెన్స్ ఏంటంటే, మనం ముందుకు సేవ్ చేసిన ఫైల్ ANSI ఫార్మాట్లో ఉంది, అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఫార్మాట్లో ఉంది. కానీ తెలుగు, హిందీ, తమిళం ఇలాంటివన్నీ కూడా యూనికోడ్ ఫార్మాట్లో ఉంది. ఈ ANSI ఫైల్ యూనికోడ్ ఫార్మాట్ సపోర్ట్ చేయదు. యూనికోడ్ ANSIని సపోర్ట్ చేస్తుంది, అంటే ఇంగ్లీష్ ఫైల్స్ని సపోర్ట్, ఇంగ్లీష్ టెక్స్ట్ని సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, సింపుల్ వే వెబ్ పేజ్లను మీరు సేవ్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి, సేవ్ కానీ సేవ్ యాజ్ కానీ తీసుకోండి. సేవ్ చేసేటప్పుడు ఇప్పుడు ఎన్కోడింగ్ ANSI బదులు యూనికోడ్ పెట్టుకోండి. ANSI బదులు యూనికోడ్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు దాన్ని సేవ్ చేసినట్లయితే, తెలుగు.html సేవ్ చేసినట్లయితే, ఇప్పుడు మీరు ఆ పేజీని రీఫ్రెష్ కొట్టండి, మీకు తెలుగు చక్కగా. సో ఈ విధంగా మీరు తెలుగు వెబ్సైట్ అని సింపుల్గా తయారు చేయవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇది ఇంతవరకు కాపీ చేసి, ఓకేనా, మన వెబ్ పేజీలో పెడదాం. సో ఇక్కడ చిన్న పారాగ్రాఫ్ ఒకటి క్రియేట్ చేసి, పారాగ్రాఫ్ చేయాల్సిన పని లేదు, జస్ట్ పారాగ్రాఫ్లో పెడుతున్నాను. సో దీన్ని కూడా నేను సేవ్ చేస్తున్నాను. సేవ్. ఇప్పుడు రీఫ్రెష్ కొట్టండి ఒకసారి, F5. సో మనకు కనబడుతుందా లేదా? సో ఇంతకుముందు నేను మీకు రకరకాల ఫాంట్స్ అంటే ట్యాగ్స్ గురించి చెప్పిన, ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఫాంట్ ట్యాగ్లో కలర్ ఈక్వల్ టు రెడ్, అలానే ఇక్కడ ఫాంట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఫాంట్ ట్యాగ్ క్లోజ్ గమనించండి, ఇది లోపల రాసాము, క్లోజింగ్ కూడా లోపలే ఉండాలి. అలానే సైజ్ ఈక్వల్ టు +3. ఇప్పుడు మనం ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే చూడండి, మనం అడిగినట్టు సైజు, కలరు అనుకోవచ్చు.
సో ఈ విధంగా సింపుల్గా మీరు తెలుగులో లేదా హిందీ వస్తే హిందీలో లేదా తమిళం వస్తే తమిళ్లో మీరు ఈజీగా వెబ్ పేజీలను తయారు చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలానే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వెబ్ డిజైనింగ్ టెక్నిక్స్ చాలా చెప్తాను. థ్యాంక్ యూ.